రాహుల్ గాంధీ ఈ దేశానికి కాబోయే ప్రధాని అని కొంతమంది అంటుంటారు. కానీ ఆయన మాటలు చేతలు చూస్తుంటే ఆయన దేశానికే ఒక ప్రమాదకారిగా మారుతున్నారా అని అనిపిస్తుంది. ఈ విషయాలు గమనిస్తే మీరు ఖచ్చితంగా ఆలోచనలో పడతారు. ముందుగా ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు చేసే కామెంట్స్ చూడండి. Indian economy dead economy. Actually, India is not successful at AI. The single biggest risk is the attack on democracy that is taking place in India. I don't think India sees itself as taking leadership in the world. భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది, మన దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది అంటూ మన దేశ పరువును గ్లోబల్ ప్లాట్ఫామ్స్ మీద పదే పదే తీస్తుంటారు. అంతెందుకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం నా పని కాదు, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడమే నా పని అని ఒక సందర్భంలో ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. मेरा काम ऑपोजिशन का रोल है, सरकार पे प्रेशर डालने का रोल है. मेरा काम हिंदुस्तान के लोकतंत्र को बचाने का नहीं. మరి ఎన్నికల ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని మీరు ఎందుకు ప్రచారం చేస్తారు? ఇకపోతే ఆయన చేసే మరో పెద్ద తప్పు ప్రజల్లో తప్పుడు ప్రచారం, అంటే ఫేక్ నెరేటివ్స్ వ్యాప్తి చేయడం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఓటర్ల జాబితా సవరణ SIR. దీని ముఖ్య ఉద్దేశం నకిలీ మరియు అనర్హులైన ఓటర్లను, ముఖ్యంగా అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీ ముస్లింలను జాబితా నుండి తొలగించడం. కానీ రాహుల్ గాంధీ దీన్ని ఎలా వక్రీకరించారో చూడండి. దీని వల్ల పేదవాళ్ల ఓట్ల హక్కును లాక్కుంటున్నారు అని ఒక వ్యక్తి చెప్తే అవును నిజమే అంటూ ఆ అబద్ధానికి వంత పాడారు. लोग हैं उनको वोट देने का अधिकार छीन लिया जाएगा. यही हो रहा है, पूरे देश में हो रहा है. और बिहार में इन्होंने नया तरीका निकाला है, इसको ऐसा नाम दिया. అన్నిటికంటే ప్రమాదకరమైన విషయం మరొకటి ఉంది. జార్జ్ సోరోస్, జెరెమీ కార్బిన్, ఇల్హాన్ ఓమర్ వీళ్ళంతా భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు ప్రసిద్ధి. మన దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటూ మన పరువు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వారితో రాహుల్ గాంధీకి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇవన్నీ కేవలం రాజకీయాలకే పరిమితం కాదు, మన దేశ భద్రతకు, ప్రపంచ స్థాయిలో మన దేశ ఇమేజ్ కు సంబంధించినవి. ఇలాంటి ఆలోచన విధానం ఉన్న వ్యక్తి తదుపరి ప్రధానమంత్రి అయితే దేశం పరిస్థితి ఏంటి? ఈ ఆరోపణలపై, ఆయన వ్యవహార శైలిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ సున్నితమైన అంశం నలుగురికి తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి. జై హింద్.